సాధించడానికి అవసరమైన ఏకైక శక్తి ప్రేమ అని. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఈ పుస్తకం చెబుతున్నట్లుగా ఈ ప్రేమ అనేది అంటే గురుత్వాకర్షణ లాంటి ఒక విశ్వనియమమా? మనం సానుకూల భావనలను పంపుతే విశ్వం మనకు భౌతికంగా మంచి విషయాలను తిరిగి పంపుతుందా? లేక ఇది కేవలం మన ఆలోచనా విధానాన్ని, మన దృక్పథాన్ని, తద్వారా మన చర్యలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన మానసిక సూత్రవా? నేను మొదటి వాదన వైపు మొగ్గు చూపుతాను. నా వాదనేంటంటే, ఈ పుస్తకం ప్రకారం ప్రేమ కేవలం ఒక భావన కాదు, అది మన భౌతిక వాస్తవికతను నిర్మించే ఒక విశ్వశక్తి. కాని నా దృష్టికోణం కొంచెం భిన్నం. ప్రేమ యొక్క శక్తి నిజమే, నేను కాదనట్లేదు. కాని అది విశ్వం యొక్క బయటి నియమం కాదు. అది మన అంతర్గత ప్రపంచాన్ని, మన ప్రవర్తనను మార్చే ఒక మానసిక సూత్రమని నేను భావిస్తాను. చూడండి, పుస్తకం ప్రారంభంలోనే చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రేమను కేవలం ఒక మృదువైన భావనగా కాకుండా జీవితం యొక్క సానుకూల శక్తిగా నిర్వచిస్తోంది. రచయిత్రి దానిని గురుత్వాకర్షణ లేదా విద్యుద్యస్కాంతత్వం వంటి అదృశ్య శక్తులతో పోలుస్తారు. మనం వాటిని చూడలేము, కాని అవి ఉన్నాయి, పనిచేస్తాయి. అలాగే ప్రేమ అనే శక్తి కూడా. ఇక్కడ ప్రధాన సూత్రం ఆకర్షణ సూత్రం. దీన్నే రచయిత్రి ప్రేమ సూత్రమని కూడా అంటారు. మీరు ఏది ఇస్తారో అదే తిరిగి పొందుతారు అనేది కేవలం ఒక మంచి మాట కాదు. పుస్తకం చెప్పినట్లుగా అది విశ్వం యొక్క భౌతిక మరియు గణితశాస్త్రం. అంటే మనం ప్రేమ, కృతజ్ఞత వంటి సానుకూల భావాలను మనస్లో నింపుకుంటే విశ్వం దానికి ప్రతిస్పందించి మన జీవితంలోకి మంచి ఉద్యోగాలు, మంచి సంబంధాలు, ఆరోగ్యం వంటి సానుకూల పరిస్థితులను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇది సైకాలజీ కాదు, ఇది ఫిజిక్స్. మానవాళి మనుగడ, గొప్ప ఆవిష్కరణలు అన్నీ ప్రేమ అనే శక్తి వల్లే సాధ్యమయ్యాయని పుస్తకం నొక్కి చెబుతోంది. అంటే ప్రేమ కేవలం ప్రేరణ కాదు, సృష్టికి మూలకారణం. మీరు చెప్పిందాంట్లో కొంత నిజముంది. ఆ భావన చాలా శక్తివంతమైనదే. కాని అది పనిచేసే విధానంపైనే నా భిన్నాభిప్రాయం. దాన్ని భౌతిక నియమమనడం కంటే ఒక శక్తివంతమైన మానసిక చట్రం అని చెప్పడం మరింత సరైనదని నా అభిప్రాయం. పుస్తకంలోని ఉదాహరణలనే తీసుకుందాం. మీరు మీ ఉద్యోగాన్ని ప్రేమిస్తే మీ పనిలో మంచి ఫలితాలొస్తాయి. ఎందుకు? విశ్వం మీకు ప్రమోషన్ పంపడం వల్ల కాదు. ఎందుకంటే మీ సానుకూల దృక్పథం మీ ప్రవర్తనను మారుస్తుంది. మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరిస్తారు. మరప్పుడు సహజంగానే మంచి ఫలితాలొస్తాయి కదా. పుస్తకంలోనే భావనే రహస్యం అని ఉంది. సానుకూల భావాలు మనల్ని ప్రేరేపిస్తాయి, మన కళ్ల ముందున్న అవకాశాలను చూడగలిగేలా చేస్తాయి, పట్టుదలతో పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. ఇది మానసిక శాస్త్రం, భౌతిక శాస్త్రం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శక్తిని ఉపయోగించడం మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుందని పుస్తకం స్పష్టంగా చెప్తోంది. ప్రతి క్షణం ప్రేమను ఎంచుకునే అవకాశం మీకుంది. మరి గురుత్వాకర్షణను మనం ఎంచుకోలేం కదా. అది మన ఇష్టంతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఇది ఈ భావన ఒక నియమం కంటే ఒక అభ్యాసమని సూచిస్తోంది. కాని నీ కారణం మరియు ప్రభావం మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని విస్మరిస్తున్నారు. పుస్తకం ప్రకారం మన భావాలే కారణం, మన జీవితంలోని పరిస్థితులు వాటి ప్రభావం. చాలా సూటిగా చెబుతుంది. మీరు డబ్బు గురించి ప్రతికూలంగా భావిస్తే మీరు డబ్బు కొరతను ఆకర్షిస్తారు. ఇది చాలా సరళమైన సమీకరణం. మీరు సానుకూల ఫ్రీక్వెన్సీని పంపితే విశ్వం మీకు సానుకూల పరిస్థితులను పంపుతుంది. ప్రతికూల ఫ్రీక్వెన్సీని పంపితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. జీవితం మనకు యాదృచ్ఛికంగా జరగదు. మనం ఇచ్చే శక్తి ఆధారంగానే ప్రతిదీ మనకు తిరిగి వస్తుంది. అయితే ఇక్కడే నాకో సందేహం వస్తుంది. మీరు చెప్పినట్టు భావనే కారణమైతే మరి ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో తరతరాలుగా పేదరికంలో మొగ్గుతున్న వాళ్ల సంగతేంటి? వాళ్లందరూ డబ్బు గురించి ప్రతికూలంగా ఆలోచిస్తున్నారనేది సరైన వాదనేనా? అది వాళ్ల పరిస్థితులను చాలా సరళీకరించినట్టవదా? తరచుగా డబ్బు కొరత వంటి ప్రతికూల పరిస్థితులే ప్రతికూల భావాలకు కారణమవుతాయి, దానికి విరుద్ధంగా కాదు. నా దృష్టిలో ఈ సూత్రం యొక్క అసలైన శక్తి వాస్తవికతను మార్చడంలో లేదు, ఆ వాస్తవికత పట్ల మన ప్రతిస్పందనను మార్చడంలో ఉంది. అంటే మన భావాలు మన వాస్తవికతను సృష్టించవు,
కానీ మన వాస్తవికతను మనం ఎలా అనుభవిస్తామో మరియు దానికి ఎలా ప్రతిస్పందిస్తామో నిర్ణయిస్తాయి. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. చూడండి, పుస్తకం ఉద్దేశం ఎవర్ని నిందించడం కాదు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మన అంతర్గత భావాలను మార్చుకునే శక్తి మనకుందని చెప్పడమే దాని ఉద్దేశం. బయటి పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు, కాని మన భావాలు మన నియంత్రణలోనే ఉంటాయి. ఆ భావాలను మార్చుకోవడం ద్వారానే మనం మన ఫ్రీక్వెన్సీని మారుస్తాం. అప్పుడు మన బాహ్య పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి. అందుకే ఈ నియమం మన నమ్మకాలకు అతీతంగా పనిచేస్తుందని పుస్తకం స్పష్టంగా చెబుతోంది. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ మానవత్వం ప్రేమ సూత్రాన్ని స్పృహతో అనుసరిస్తుందో లేదో నాకు తెలీదు, కాని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా గురుత్వాకర్షణ నియమం వలె ఈ నియమం కూడా పనిచేస్తుంది అని చెప్పబడింది. అంటే ఇది మనం నమ్మినా నమ్మకపోయినా పనిచేస్తుంది, గురుత్వాకర్షణలాగే. ఆ పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కాని పుస్తకంలోనే దానికొక పెద్ద విరుద్ధమైన విషయం ఉంది కదా. అదే ఎంపిక. మీరు చెప్పిన గాంధీ ఉటంకింపు బాగుంది, కాని అదే పుస్తకం పదే పదే మనం ప్రేమను మరియు సానుకూల శక్తిని ఉపయోగించుకోవాలని ఎంచుకోవాలి అని చెబుతుంది. గురుత్వాకర్షణను మనం ఉపయోగించుకోవాలని ఎంచుకోము, అది మనమీద పనిచేస్తుంది. కాని ప్రేమశక్తిని మనం ఎంచుకోవాలి. ఇక్కడే అసలు విషయముంది. భర్త నుండి విడిపోయి 2 పిల్లలతో పేదరికంలో ఉన్న మహిళ కథ దీనికొక అద్భుతమైన ఉదాహరణ. 20 ఏళ్ల దుర్భర వివాహం తర్వాత కూడా ఆమె తనలో పగ, కోపం పెంచుకోలేదు. బదులుగా ఆమె తన ప్రతికూల పరిస్థితులను పక్కనపెట్టి ఒక కొత్త, పరిపూర్ణమైన భర్త మరియు యూరప్ ప్రయాణం గురించి సానుకూల భవిష్యత్తును ఎంచుకుంది. ఆమె కేవలం కూర్చొని యూరప్ గురించి కలలు కనలేదు. ఆమె చర్యలు తీసుకుంది. పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోవడం, ప్రయాణానికి అవసరమైన చిన్న చిన్న వస్తువులు కొనడం వంటివి. అంటే ఆమె మనస్తత్వాన్ని మార్చుకుంది, అది ఆమె చర్యలను మార్చింది, చివరికి ఆమె జీవితాన్ని మార్చింది. ఇది విశ్వం యొక్క యాంత్రిక ప్రతిస్పందన కాదు, ఇది మానవ సంకల్పం మరియు స్థితిస్థాపకత యొక్క విజయం. కాని ఆ చర్యలు తీసుకోవాలన్న ఆలోచన, ఆ నమ్మకం ఎక్కడ్నుండొచ్చాయి? ప్రేమశక్తిని నమ్మడం వల్లే గదా. ఆమె మొదట తన ఫ్రీక్వెన్సీని మార్చుకుంది. దానివల్ల అవకాశాలు ఆమె వైపు ఆకర్షించబడ్డాయి. ఆమె సరైన ఫ్రీక్వెన్సీలో లేకపోతే ఆమెకు ఆ అవకాశాలు కనిపించేవి కావు, లేదా ఆమె వాటిని అందుకునే స్థితిలో ఉండేది కాదు. ఆమె చర్యలు తీసుకోవడమనేది ఫలితం, కారణం కాదు. అసలు కారణం ఆమె తన భావాలను మార్చుకోవడమే. రచయిత్రి ప్రేమను వర్ణించే విధానం కూడా ఇదొక వాస్తవమైన భౌతిక శక్తి అని సూచిస్తుంది. ప్రేమను గాలి లేదా నీరువలే నిజమైన మూలకం మరియు కదిలే శక్తి అని వర్ణించడం, అది కేవలం ఒక మానసిక స్థితి కాదని స్పష్టం చేస్తుంది. మీరు రైట్ సోదరుల ఉదాహరణ గురించి ప్రస్తావిస్తారని అనుకున్నాను. అవును, ఖచ్చితంగా. పుస్తకం ప్రకారం విమానయానం పట్ల వారికున్న ప్రేమే విమానాన్ని సృష్టించింది. ఇది వినడానికి చాలా బాగుంది. కరెక్ట్. వారి ప్రేమ కేవలం ప్రేరణ కాదు, అదొక సృజనాత్మక శక్తి. ఆ ప్రేమ అనే మూలకం లేకపోతే భౌతికంగా విమానమనే వస్తువు ఉండేది కాదు. ఇది రూపకం కాదు, వాస్తవికత అని రచయిత్రి ఉద్దేశ్యం. చూడండి, రైట్ సోదరుల ఉదాహరణ ఆసక్తికరంగా ఉంది. కాని మనం దాన్ని మరోలా కూడా చూడొచ్చు కదా. వాళ్లకున్నది ప్రేమ అనేదో ఆయాశక్తి కాదు, వాళ్లకున్నది అంతులేని పట్టుదల, అభిరుచి. వారి ప్రేమ ఏరోడైనమిక్ సూత్రాలను మార్చిందా? లేదు కదా. గురుత్వాకర్షణ రద్దు చేసిందా? అస్సలు లేదు. వాళ్ళు ఆ భౌతిక నియమాలను లోతుగా అధ్యయనం చేసి, వాటిని అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా ఒక యంత్రాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రేమ అనేది వారి అభిరుచికి, అంకితభావానికి, వైఫల్యాలను తట్టుకుని నిలబడే పట్టుదలకు ఒక శక్తివంతమైన రూపకం. పుస్తకంలోనే మీ భావాలు ఇంధనం అని ఒక అద్భుతమైన ఉపమానముంది. నా వాదన కూడా అదే. రాకెట్ షిప్కు ఇంధనమెలాగో మన లక్ష్యాలకు మన భావాలు, మన ప్రేమ అలాగా. ఇంధనం రాకెట్ను నడుపుతుంది, కాని రాకెట్ స్థానాన్ని ఇంధనం తీసుకోలేదు కదా. అలాగే ప్రేమ, పట్టుదల అనేవి చర్యకు ఇంధనం, చర్యకు ప్రత్యామ్నాయం కాదు. రైట్ సోదరుల ప్రేమ వారిని గంటల తరబడి ప్రయోగాలు చేసేలా చేసింది. లెక్కలేనన్నిసార్లు విఫలమైన మళ్లీ ప్రయత్నించేలా చేసింది. వారి ప్రేమ వారి ప్రవర్తనకు ఇంధనం, భౌతిక వాస్తవికతను మార్చే శక్తి కాదు. ముగింపులో ది పవర్ ప్రకారం ప్రేమ అనేది బలహీనమైన భావన కాదు, అది ఒక ప్రాథమిక సృజనాత్మక శక్తి అని నేను నమ్ముతాను.
ఇది ఆకర్షణ సూత్రం అనే తిరుగులేని విశ్వనియమం ద్వారా పనిచేస్తుంది. మన ఆలోచనలు మరియు భావాలను స్పృహతో ఎంచుకోవడం ద్వారా మనం మన వాస్తవికతను చురుకుగా తీర్చిదిద్దుకోగలమనే సాధికారతను ఈ పుస్తకం అందిస్తుంది. ఇది మనల్ని బాహ్య పరిస్థితులకు బాధితులుగా కాకుండా మన జీవితాలకు సృష్టికర్తలుగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది. ఈ పుస్తకంలోని సందేశం యొక్క ప్రేరణాత్మక శక్తిని నేను ఏమాత్రం ప్రశ్నించను. అది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది నిజమే. అయితే ప్రేమ మరియు సానుకూలత యొక్క శక్తి మన అంతర్గత ప్రపంచంలో, అంటే మన దృక్పథం, మన స్థితిస్థాపకత, మన పట్టుదల మరియు మన చర్యలపై పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది మన ఫలితాలను పరోక్షంగా, మన ప్రవర్తనను మార్చడం ద్వారా ప్రభావితం చేస్తుంది. ఇది విశ్వం యొక్క బాహ్య నియమం కంటే మానవ మనసు యొక్క శక్తివంతమైన అంతర్గత సూత్రం. సో మనం చూస్తే ది పవర్లోని ప్రేమ అనే భావనను 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఈ 2 దృక్కోణాలు భిన్నమైన ఆలోచింపజేసే వివరణలను అందిస్తాయి. అవును, అది మన వాస్తవికతను నేరుగా సృష్టించే ఒక విశ్వనియమమా, లేక మనల్ని చర్యవైపు నడిపించే ఒక శక్తివంతమైన అంతర్గత మానసిక సూత్రమా అనేది అసలు ప్రశ్న. బహుశా ఈ రెండింటి మధ్య ఉన్న గీత మనం అనుకున్నంత స్పష్టంగా లేదేమో. అది ఎలా పనిచేసినా సానుకూలత మరియు ప్రేమ యొక్క శక్తిని మన జీవితంలో పెంపొందించుకోవడం విలువైనదే. ఈ రచనలో అన్వేషించడానికి ఇంకా చాలా ఉంది.